ఇండియన్ ఐడల్ ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా జరుగుతోంది. ఈసారి జరగబోతున్న ఈ కాంపిటీషన్ 5th కాంపిటీషన్ ఇది. గతంలో 2008లో కారుణ్య ఆల్మోస్ట్ ఫైనల్స్కి వస్తాడు అనుకున్న స్టేజ్లో కేవలం కొన్ని ఎస్ఎంఎస్లు అతనికి తక్కువ రావటం మూలంగా మనకు రావాల్సిన ఛాన్స్ రాకుండా పోయింది. ఈ ఎస్ఎంఎస్లు పంపడం మూలంగా వాళ్ళకి ఛాన్స్ వస్తుందనే సంగతి మనకు ఆ రోజుల్లో పెద్దగా అవగాహన లేదు. ఏదో కొద్దిమంది తెలిసిన వాళ్ళు మాత్రమే పంపించాం తప్ప అందరం పంపలేకపోయాం. సో ఏదేమైనా మనకి రాకుండా పోవడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామ్ ఒక అద్భుతమైన వాయిస్తో మన ముందుకు వచ్చాడు. ఇవాళ అతని వాయిస్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. కొన్ని పర్టికులర్గా కొన్ని బ్రహ్మాండమైన వాయిస్లు దొరకడం అనేది చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటి అరుదైన వాయిస్ల్లో ఈ వాయిస్ అని చెప్పి తెలిసిన వాళ్ళందరూ కూడా విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హేమమాలిని గారు, ధర్మేంద్ర గారు అతని వాయిస్, అతను పాడే విధానం చూసిన తర్వాత వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అయ్యి ఇలాంటి గొప్ప వాయిస్ ఇంతవరకు మేము ఎక్కడా వినలేదు, చూడలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మెచ్చుకున్నారు. అంటే ఆ వాయిస్లో ఉన్న గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. అలాగే జాన్ అబ్రహం, నా వాయిస్ సూటబుల్ గా ఇంతవరకు ఏ గాయకుడు పాడలేదు, ఇతను పాడిన ఈ వాయిస్ నాకు చాలా బ్యూటిఫుల్ గా సూట్ అవుతుంది అని చెప్పి అతను కూడా మెచ్చుకోవడం జరిగింది. అలాగే మరో మ్యూజిక్ డైరెక్టర్ సలీం, ఆయన కూడా ఈయన వాయిస్ వివరంగానే అసలు టెస్ట్ కూడా చేయకుండా ఇమీడియట్ గా అతను బుక్ చేసి అతనితో పాటలు పాడించిన సందర్భం జరిగింది. మరి ఇలాంటి అనుమాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతని వాయిస్ అని మెచ్చుకోవడం జరిగింది. మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే 15వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ కాంపిటీషన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి శ్రీరామ్ SREERAM శ్రీరామ్ అనే పేరుని 52525 అనే నెంబర్కి SMS చేసి అందరూ కూడా పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ల అందరి తరఫున కూడా అందరి పేరు మీద కూడా మేము ఎస్ఎంఎస్లు పంపుతున్నాం. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకులు కానీ, దర్శకులు కానీ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మా ఫెడరేషన్కి సంబంధించిన అన్ని సంస్థలు కూడా దీన్ని యాక్టివ్గా తీసుకొని ఈ రోజు నుంచే మొదలుపెట్టి ఈ ఎస్ఎంఎస్లు పంపించవలసిందిగా మరీ కోరుతున్నాను. శ్రీరామ్ కి మనందరం మన ఓటు SMS ద్వారా తెలియజేసి వారి విజయానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఆకాంక్షిస్తుందని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, SREERAM శ్రీరామ్ 52525 కి SMS చేసి వారి విజయానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్ మన దగ్గర చాలా షోలు చేశాడు, పార్టిసిపేట్ చేశాడు. సైలో రన్నర్ అప్ అయ్యాడు, తర్వాత ఒక్కరేలో విన్నర్ అయ్యాడు. స్టేట్ తెలుగు ఛానల్స్ అయిపోయినాక నేషనల్ ఛానల్ అయినా సోనీలో ఇండియన్ ఐడల్ 5కి ఫైనలిస్టులోకి వచ్చాడు, లాస్ట్ 3లోకి. గతంలో ఎప్పుడు ఈ ఎస్ఎంఎస్లు వల్ల మన వాళ్ళు ఫైనల్స్కి వచ్చినా కూడా, ఫైనల్స్ దాకా టాప్ 5లోకి టాప్ 3లోకి వచ్చినా కూడా మనం తెలుగు వాళ్ళం మన వాళ్ళని మనం ప్రమోట్ చేసుకోవటం తక్కువ. కాబట్టి ఏ రోజున మనం ఎస్ఎంఎస్లు చేయలేదు, ఏమో చేయలేదు, రాలేదు. చాలా అనవసరమైన వాటికి చాలా ఎస్ఎంఎస్లు ఇస్తూ ఉంటాం మనం. మన దగ్గర ఉన్న ఒక టాలెంట్, ఒక కుర్రవాడిని ఎంకరేజ్ చేయటానికి మనం వేస్ట్ చేసే డబ్బుల్లో కొంత తగ్గించుకొని ఎస్ఎంఎస్లు చేయగలిగితే ఒక మంచి టాలెంట్ వస్తుంది. ఇతన్ని ఆధారంగా తీసుకుని ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది టాలెంట్ ఉంది. అలాంటి టాలెంట్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని దయచేసి అందరూ శ్రీరామ్ పేరు మీద SMS 52525కి SREERAM అని టైప్ చేసి ఇమీడియట్గా ఎన్ని ఎస్ఎంఎస్లు అయితే ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 8 గంటల దాకా లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి.
అప్పుడు దాకా ఇవ్వాలని ఇచ్చి మన వాడిని మనం గెలిపించుకొని మన మన దగ్గర ఉన్న ప్రతిభని దేశానికి చాటు చెప్దామని చెప్తే బాగుంటుంది. అది చేస్తారని ఆశిస్తూ, తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన ఈటీవీ వారి సై ద్వారా, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఆ ప్రోగ్రాం ద్వారా సైలో రన్నర్ అప్ గా వచ్చి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దాంట్లో విన్నర్ అయ్యి అక్కడి నుంచి ఈ రేంజ్కి వెళ్ళిన ఈ శ్రీరామచంద్రకి డెఫినెట్ గా ఆ రోజున శ్రీరామచంద్రుడికి మనము లంక దాడటానికి ఉడతా సాయంగా ఏం చేశామో ఇవాళ మన వంతు మనందరం కష్టపడి ఉడతా సాయంగా చేసి అందరం ఎస్ఎంఎస్లు పంపించి అతను 100% విన్నర్ అయ్యేటట్టుగా అతన్ని చూస్తా ఉంటే అంత టాలెంట్ ఉండి ఒక సింగర్ గా అతని వాయిసే కాకుండా నేను చూస్తే ఒక మేలు ఫిమేల్ గా ఒక మినిట్ లో మేల్ గా ఒక అదే సేమ్ నెక్స్ట్ మినిట్ లో ఫిమేల్ గా అతను ఆ చేంజ్ అవర్ లో అవి చేయటం ఆ చేసే దాంట్లో ఉన్న అతను వినయం అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఆల్రెడీ స్టేజ్ మీద ఎవరైతే డిసైడ్ చేసే అమీర్ ఖాన్ కానీ ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు అను మలిక్ కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అసలు టెరిఫిక్ వాళ్ళు ఫీల్ అవ్వటం వాళ్ళ ఆ ఫీలింగ్స్ అవన్నీ చూస్తే 100% ఆయన విన్నర్ అవటం అనేది గ్యారంటీ. ఆ గ్యారంటీ విన్నర్ దాంట్లో డెఫినెట్ గా మన వంతు మనందరం కూడా పాలు పంచుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కానీ, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, అలాగే ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ఫెడరేషన్ కానీ మొత్తం అందరం అంటే ఒక టాలెంట్ లేని వ్యక్తిని టాలెంట్ ఏదో చేయటం కాదు, ఒక టాలెంట్ ఉండి డెఫినెట్ గా అతి గొప్ప వ్యక్తి అయ్యేవాడికి అందరం మన వంతు మనం సాయం చేద్దాం. డెఫినెట్ గా అందరూ ఎస్ఎంఎస్ పంపించండి. ఆ ఎస్ఎంఎస్ లో SREERAM శ్రీరామ్ 52525 చేసి అతని సక్సెస్ లో మన వంతు వాటా మనం తీసుకుందాం. డెఫినెట్ గా అతను ఇచ్చేయండి. అతను చేస్తే ఇది ఈ గౌరవం అనేది ఎంటైర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ గౌరవంగా భావిద్దాం. ఇది ఎంటైర్ సౌత్ ఇండియా గౌరవంగా భావిద్దాం. ఇది ఎంటైర్ ఇండియాకే అతను లాంటి రావడం అనేది గౌరవంగా భావిస్తూ అందరి వంతు అందరూ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్ నాకు 8 years నుంచి బాగా తెలుసు. చాలా కష్టపడి ఏ పాట అయినా నా సినిమాలోనే ఒక పాట ఒక రోజు పాడలేక తర్వాత రోజు ఒక 2 hours ప్రాక్టీస్ చేసి మళ్ళీ తర్వాత రోజు వచ్చి మళ్ళీ పాడాడు. అంత పట్టుదల. సో ఇప్పుడు అతను ఒక మంచి స్టేజ్ లో ఉన్నాడు. ఇండియన్ ఐడల్ లో ఫైనల్కి వచ్చాడు. ఫైనల్ గా విజేతగా నిలవాలంటే మాత్రం అతని పాట ఒకటే చాలదు, మన ఓటు కూడా చాలా అవసరం. సో మీరందరూ మన తెలుగు వాడిని గెలిపించడానికి మన వంతు సాయంగా ఒక ఎస్ఎంఎస్ ప్రతి వాళ్ళు చేసి శ్రీరామ్ని గెలిపిస్తారని మా మ్యూజిక్ యూనియన్ తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున కోరుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం శ్రీరామ్కి నేను చెప్పాను, డ్రమ్స్ ప్రాక్టీస్ చేయి, నీకు సినిమాలో మ్యూజిక్ బేస్డ్ స్టోరీ అవుతాం అనుకుంటున్నా, ఆ సినిమాలో హీరోగా చేస్తానని. సరే సార్ ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు. అయితే ఈరోజు తెలుగు సినిమాకి కాదు భారతదేశానికే హీరో కాబోతున్నాడు. అంతకన్నా గర్వించాల్సింది ఇంకేమని చెప్పండి. ఇండియన్ ఐడల్ అంటేనే ఆ పదంలోనే ఒక మంచి పంచ్ ఉంది. మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళబోతున్నాడు శ్రీరామచంద్ర. ఫైనలిస్ట్ ముగ్గురులో శ్రీరామచంద్ర ఒకడున్నాడు. అయితే నేను వరుసగా ఈ ఎపిసోడ్స్ అన్ని ఫాలో అవుతున్నాను ఇండియన్ ఐడల్కి సంబంధించి. ఎలిమినేషన్ రౌండ్స్ వచ్చేసరికి లాస్ట్ 4 ఉన్నప్పుడు శ్రీరామ్ ఒక్కడే సేఫ్ జోన్లో ఉన్నాడు, మిగతా ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 ఫైనల్ కాంపిటీషన్ అవుతుంది. ఈ కాంపిటీషన్కి వచ్చేసరికి శ్రీరామ్తో పాటు మిగతా 2 డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు శ్రీరామ్తో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకళ్ళని కించపరచడం, ఒకళ్ళని పెద్దగా చేయడం అనే ఉద్దేశం కాదు ఇక్కడ. డెఫినెట్గా టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఎంకరేజ్ చేసే మంచి మనస్తత్వం ఉన్న మన తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజు ఈ ఇనిషియేషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఉన్న ముగ్గురు సింగర్స్లో శ్రీరామచంద్ర ఈజ్ ది బెస్ట్, నో డౌట్. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ మ్యూజిషియన్, యాజ్ ఎ లిసనర్, ఏ రకంగా నన్ను అడిగినా నేను చెప్తున్నాను ఆ ముగ్గురులో శ్రీరామచంద్ర ఇస్ ది బెస్ట్. శ్రీరామ్ గనక ఈ ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిస్తే మొట్టమొదటి సౌత్ ఇండియన్ అవుతాడు. ఇండియన్ ఐడల్ గెలిస్తే మొట్టమొదటి సౌత్ ఇండియన్ అవుతాడు. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనందరి చేతిలో ఉంది. శ్రీరామ్ తన వంతు ఎఫర్ట్ 100% ఇస్తున్నాడు. తన వైపు నుంచి తను ఏం చేయాలో ప్రతిదీ 100% చేస్తున్నాడు. మన వంతు మనం ఏం చేయాలి అనే దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం.
మనందరం కలిసి 52525 అనే నెంబర్కి SREERAM శ్రీరామ్. మామూలుగా శ్రీరామ్ అంటే SRIRAM అని చాలా మంది కొడతారు, కానీ SREE రెండు ఈలు ఉంటాయి మధ్యలో. SREERAM అంతే కొట్టండి. తన పూర్తి పేరు శ్రీరామచంద్ర అయినా శ్రీరామచంద్ర అని కూడా కొట్టొద్దు దయచేసి. ఓన్లీ SREERAM అనే కొట్టాలి, లేకపోతే ఇన్వాలిడ్ అవుతుంది మనం ఒక్క అక్షరం ఎటు అటు కొట్టినా. అందుకు నేను పర్టికులర్గా చెప్తున్నా. దయచేసి అందరూ, తెలుగు వాళ్ళందరూ ఈరోజు ఎంతో గర్వించదగ్గ ఒక మూమెంట్ ఈ స్వతంత్ర దినోత్సవం నాడు రాబోతుంది మనకి. ఆగస్టు 15వ తేదీ ఫైనల్స్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. శ్రీరామ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ యాజ్ ది విన్నర్. మనం అందరం కలిసి అతన్ని గెలిపించామనే ఫీలింగ్ మనందరిలో కూడా రావాలి. ఏఆర్ రెహమాన్కి ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఎలా అయితే మన అందరం కేరింతలు కొట్టాం, అరిచాం, ఇళ్లలో అరిచాం, బాంబులు కాల్చాం, అలాగే శ్రీరామచంద్ర ఈరోజు ఇండియన్ ఐడల్ అయితే అదే సెలబ్రేషన్ మనం చేసుకోవాలంటే మనందరం కలిసి డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మనందరం SMS చేద్దాం శ్రీరామ్ కోసం. అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. తెలుగు వారి అందరి తరపున శ్రీరామ్కి ఆల్ ది బెస్ట్. శ్రీరామ్, గుడ్ లక్.